హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలా ఉంటారు? ఖచ్చితంగా మీరు బాగానే ఉంటారు కానివ్వండి. మీరు బాగుండాలని చెప్పి నేను కూడా కోరుకుంటా. అయితే ఈరోజు నేను ఒక సినిమా చూశానంట. అంటే ఇప్పుడు కాదు, కొద్ది రోజుల ముందు సినిమా చూశాను. దాని గురించి డిస్కస్ చేద్దామని చెప్పి. వాస్తవానికి ఈ సినిమా స్క్రిప్ట్ చాలా బాగుంటుంది. అదేదో కాదు, బ్రీత్ అని చెప్పి ఒక మూవీ వచ్చింది. నందమూరి చైతన్య కృష్ణ గారి హీరో, నందమూరి చైతన్య కృష్ణ గారి హీరో ఉన్నారు కదా, ఆ సినిమా అనమాట. ఇది బసవతారక రామా క్రియేషన్స్ బ్యానర్ పైన ఈ సినిమాని 2023 డిసెంబర్ 2న రిలీజ్ చేసారు. అయితే నేను ఈ మధ్యకాలంలో చూశాను అనమాట. ఆ సినిమా బ్రీత్ అని చెప్పి ఉంటుంది. ఈ సినిమాని బాగా గుర్తుపెట్టుకోండి. టైటిల్ కూడా చాలా ఈజీ ఉంటుంది, బ్రీత్ అని చెప్పి ఉంటుంది. మనకు అందరికి గుర్తుండిపోయే సినిమా. ఈ సినిమా గురించి ఈరోజు డిస్కషన్ ఏం చేస్తున్నా అంటే, నేను ఈ సినిమాని 1-2 సార్లు చెక్ చేసి బాగా చూసిన తర్వాత నాకు సినిమా స్క్రిప్ట్ అనేది మంచి హార్ట్ టచింగ్ అనిపించింది. ఇంతకు ఏముంది ఈ స్క్రిప్ట్, ఎందుకు ఇంత నెగిటివ్ కామెంట్స్ ఈ సినిమా పైన ఇచ్చినారు, ఎందుకంత ఆ హీరో పైన అంత ట్రోలింగ్స్ అయినాయి, అసలు ఏం పర్ఫార్మెన్స్ లేదా, లేకపోతే ఆ స్క్రిప్ట్ అంత చెత్తగా ఉందా, లేకపోతే సినిమా ఏమంటారు స్క్రీన్ ప్లే బాగాలేదా, మ్యూజిక్ బాగాలేదా అని అన్ని కోణాల నుంచి చెక్ చేశాను. నిజం చెప్తున్నా, స్క్రిప్ట్ వైజ్గా ఈ సినిమాకి 100కి యావరేజ్ తక్కువ వేసుకున్న 80 మార్కులు వేయచ్చు. ఎందుకంటే అంత బాగుంది స్క్రిప్ట్ వైజ్. ఇది ఒక ఏమంటారంటే, మనము మెడికల్కి సంబంధించినటువంటి లైన్ పైన నడుస్తుంటుంది. ఆ కథకు సంబంధించి స్క్రిప్ట్ నడుస్తుంటుంది. మిస్టీరియస్గా ఉంటుంది సినిమా కూడా బాగా మిస్టీరియస్గా ఉంటుంది. స్పెషల్లీ అంటే హీరో పర్ఫార్మెన్స్ కూడా సూపర్ అని చెప్పనీకి లేదు, కానీ ప్రయత్నం చేసిండు, మంచి పర్ఫార్మెన్స్ చేసిండు, ప్రయత్నం చేసిండు. కానీ మ్యూజిక్ వైజ్గా కానివ్వండి, సినిమా క్లీన్ ఉంటుంది, ఎక్కడ డిస్టర్బ్ కాదు. సినిమా స్టార్టింగ్లో కొంచెం ఒక 15 to 20 మినిట్స్ కూడా ఉండదు. ఆ లైన్లో కొంచెం ల్యాగ్ ఉంటుంది సినిమా. దాని తర్వాత సినిమా కథలోకి వెళ్ళిన తర్వాత చాలా బాగుంటుంది సినిమా. నేను చూసినా కదా. వాస్తవానికి ఈ సినిమా నందమూరి చైతన్య కృష్ణ కాకుండా వేరే మంచి హీరో తీసుంటే, ఒక నాని కానివ్వండి, శర్వానంద్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు అప్కమింగ్ వచ్చే హీరోస్ ఎవరైనా తీసుంటే కానీ ఇది సూపర్ డూపర్ హిట్ స్క్రిప్ట్. ఇది వాస్తవానికి కేవలం నందమూరి చైతన్య కృష్ణ కొంచెం ఆయన ఎందుకు చిన్నపిల్లడు మనస్తత్వంలో చేశాడు కాబట్టి బీభత్సమైన ట్రోలింగ్స్. వాయమ్మో, నేనైతే ఆ రేంజ్ ట్రోలింగ్స్ అయితే చూడలే. ఎంత దారుణంగా ట్రోలింగ్స్ చేశారంటే, చూడండి ఒక విషయం చెప్తా. ఒక సినిమా అంటే నాకు ఎప్పుడు అనిపిస్తుంది, నేను ఏ సినిమాని అది బాగాలేకపోయినా ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది. ఏం చెప్పాలంటే, ఎప్పుడైనా సరే ఒక సినిమా ప్రొడ్యూసర్ నష్టపోతే టోటల్ 24 క్రాఫ్ట్స్లో అంటే 24 డిపార్ట్మెంట్లో పనిచేసే కుటుంబాలు నాశనం అవుతాయి. కనుక ఏ సినిమా గురించి నెగిటివ్ ట్రోలింగ్ చెప్పకూడదు, తెలుసా. బాగాలేదు అంటే నీ వ్యక్తిగతంగా నీకు నచ్చలేదనే కదా, అంతేగాని ఎవరు చూడొద్దనే స్టేట్మెంట్ జారీ చేయకూడదు, తెలుసా. అసలు సినిమా ఎంతమంది చూస్తుంటారు చెప్పండి. ఘోరంగా డిజాస్టర్ చేసి ఈ సినిమా. నన్ను అడిగితే ఒక పకడ్బందీ ప్లాన్తోన అందరు యూట్యూబర్స్ కలిసి ఈ సినిమా పైన దండయాత్ర చేశారంట. నేను చాలా బాగుందబ్బా సినిమా, నేను చెప్తున్నా కదా. అంటే నేను స్క్రిప్ట్ వైజ్గా మాట్లాడుతున్నా, పర్ఫార్మెన్స్ నాట్ బట్. ఆయన ప్రయత్నం చేసిండు, ఎమోషన్స్ కొంచెం అటు ఇటు అనిపించినా కానీ ప్రయత్నం చేసిండు. కానీ స్క్రిప్ట్ వైజ్గా స్క్రిప్ట్ని మాత్రమే నోటీస్ చేసే ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సినిమా చూడాలి. ఇది ఇప్పుడేం డబ్బులు కూడా కావు కదా మీకు. ఆహాలేమో స్ట్రీమింగ్ అవుతుంది, యూట్యూబ్లో కూడా ఉంది. నేను చెప్పాలనుకుంటే మంచి సినిమా. మీరు సినిమా చూసి నా రివ్యూ ఇప్పుడు నా రివ్యూ చూసినప్పటికీ మీరు సినిమా చూడండి. నేను ఇంకోటి, రివ్యూస్ ఎప్పుడు పాత సినిమాలకి వేస్తాను, కొత్త సినిమాలకి. ఎందుకంటే నాకు తెలుసు సినిమాని ఎట్లా గౌరవించాలి అని చెప్పి. ఎందుకంటే అందరు పని చేస్తేనే ఈరోజు కుటుంబాలు గడుస్తున్నాయి. ఒక ప్రొడ్యూసర్ నాశనం అయితే, అంటే ఒక ప్రొడ్యూసర్ నష్టపోతే సినిమా కూడా నష్టపోదండి. వీటి కింద పనిచేసే అన్ని శాఖల వారు నష్టపోతారు. ఇంకోసారి ఒక ప్రొడ్యూసర్ ధైర్యం చేసి సినిమాలు తీయడు. దయచేసి మీరు నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు ఆలోచించాలి. 1-4 సార్లు స్క్రిప్ట్ని చూడాలి. కొన్నిసార్లు హీరో పర్ఫార్మెన్స్ బాగుండకపోవచ్చు, నేను కూడా అంటా కదండి. చాలామంది హీరోస్ అండి అట్లా. అంటే బంగ్లాదేశ్లో ఒక ఆయన ఉంటాడు, పేరు నాకు తెలియదు కానీ బాగా ఉంటాడు. ఆయన చూడండి, ఆయన ఎట్లుంటాడు, ఆయన సినిమాలు చేస్తుండు. కనుక దయచేసి బ్రీత్ లాంటి మంచి స్క్రిప్ట్ ఉన్న కథ, మంచి స్క్రిప్ట్ ఉంది కదా, అటువంటి సినిమాలు నాశనం చేయకండి. ఏముందండి ఆ సినిమా, నేను చెప్తున్నా కదా, నేను చూసా కదా, నేను చూసే మాట్లాడుతున్నా, చూడకుండా అయితే మాట్లాడను. ఎక్కడ కూడా అసభ్యకరమైన సీన్స్ లేవు ఆ సినిమాలో. ఫస్ట్ చెప్పాలంటే ఏ మూలను కూడా మీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ చూడండి, వల్గర్ లాంగ్వేజ్ లేదు, ఓవర్ కంటెంట్ అంటే అసభ్యకరమైన సాంగ్స్ లేవు, ఎక్స్పోజింగ్ లేదు. మంచి స్క్రిప్ట్ను నడిపించుకుంటూ వెళ్ళిపోయారు. అది స్లో ఉంది, సినిమా స్లో ఉంటుంది కానీ మంచి స్క్రిప్ట్ ఉంది. మీరు మంచి స్క్రిప్ట్ని ఎంజాయ్ చేయాలనుకుంటే బ్రీత్ చూడండి. వాస్తవంగా ఇప్పుడైతే డబ్బులు కూడా ఖర్చు కావు కదా, మీకు యూట్యూబ్లో ఉన్నట్టుంది. దాని తర్వాత ఆమె ఆహాలో కూడా ఉంది, ఎక్కడో ఒక చోట దొరికిపోతుంది. కానీ ఒకసారి చూసి
మంచి కథను కాదు మీరు నాకు మెసేజ్ ఏమంటారు కామెంట్ చేయండి. దయచేసి ఇటువంటి స్క్రిప్ట్ మాత్రం నాశనం చేయకండి. ముఖ్యంగా ఏం చెప్పాలనుకున్నట్టు ఈ సినిమా ఆ హీరో కాకుండా ఒక నాని కానివ్వండి, శర్వానంద్ కానివ్వండి, అడివిశేష్ అబ్బో సూపర్ అవుతుంది సినిమా. అడివిశేష్ చేస్తే ఇదొక మైండ్ బ్లోయింగ్ పిక్చర్ అవుతుండే. దాని తర్వాత చిన్న చిన్న హీరోస్ ఉన్నారు కదండి, ఇంకా పెద్ద హీరోస్కి పోతే బ్లాక్ బాస్టర్ అవుతుండే. కానీ కామన్గా అంటే నేను మన అప్కమింగ్ హీరోస్ ఎవరైనా తీస్తుంటే ఇది సూపర్ సినిమా బా, మంచి సినిమా, మంచి కథ. మీకు ఐటమ్ సాంగ్స్ దొరకవు కదా, అందుకే సినిమా నచ్చదు. మీకు వల్గర్ లాంగ్వేజ్ దొరకదు కదా, అందుకే సినిమా నచ్చదు. మీరు సినిమా చూడండి. బ్రీత్ అనే సినిమా మస్తు నెగిటివ్ టాక్స్, నేను ఎంతమంది ట్రోల్ చేసినా అసలు బాగాలేదు పర్ఫార్మెన్స్ నిజం చెప్తున్నా 70% ఈ సినిమాని చూడకుండా జడ్జిమెంట్ ఇచ్చారు. నిజంగా మీరు చూడండి. ఎందుకంటే సినిమా ఎప్పుడైనా సరే కథ బలం ఉండాలి. 4 పాటలు, ఒక ఐటమ్ సాంగ్, 4 ఫైట్లు, చిన్న ఎమోషనల్, అవేం సినిమా కాదు. కొన్నిసార్లు ఏం లేకుండా కూడా కథ హిట్ అవుతుంది తెలుసా, సూపర్ డూపర్ హిట్ అవుతాయి. మీరు అట్లా చూసుకున్నట్లయితే చాలా సినిమాలు ఉన్నాయి. దాని గురించి నేను మంచి మంచి కథలు మీకు బాగున్నాయి చూడండి. ఎప్పుడైనా సరే ఒక సినిమాని ఎంజాయ్ చేయాలనుకుంటే ఫస్ట్ స్క్రిప్టే చూడాలంటే నేను పర్ఫార్మెన్స్ ఎప్పుడు అంటే మనము ఇమాజినేట్ చేసుకునే పవర్ ఎక్కువ ఉంటే మనం మంచి కథను ఎంజాయ్ చేస్తాము. మనం ఎంతసేపు ఉన్నా ఎంటర్టైన్మెంట్ ఆలోచనతో వెళ్తాము. కామన్గా ఫైట్లు లేవు, కుళ్ళు జోకులు లేవు, అందుకే సినిమాలు ఫ్లాప్ అవుతాయి. అట్లేం లేదండి. చాలా సినిమాలు మంచి కంటెంట్తో వచ్చాయి, మంచి స్క్రిప్ట్లో బలం ఉండి వచ్చాయి. నేను రీసెంట్గా చెప్పిన మిథునం సినిమా నాకు భలే నచ్చుతుంది తెలుసా. ప్రాణం పోయడం అంటే అంత ఈజీ కాదు ఒక కథకి. మిథునంలో చూడండి, మిథునం కూడా చాలామంది చూడలేదు కదా, మిథునం చూడండి. ఈ బ్రీత్ కూడా బాగుంటుంది అబ్బా. కనుక దయచేసి ప్లీజ్ ఈ సినిమాని చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను. ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఇస్తాను. పాతవా కొత్తవా తర్వాత నేను కొత్తదాన్ని తడవాలనుకుంటే నేను దాన్ని టచ్ చేయొచ్చు. కాకపోతే నేను అబద్ధపు రివ్యూస్ ఇవ్వనమాట. బాగుంటేనే బాగుందంట, బాగాలేకుంటే కూడా చూడండినే ప్రతి. ఎందుకంటే ప్రొడ్యూసర్ లాభపడాలి కదా సినిమా గురించి. నేను సినిమాను బ్రతికించుకునే మైండ్ సెట్తో మాట్లాడతా. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. నా రివ్యూస్ ఖచ్చితంగా మీకు మెల్లమెల్లగా అర్థమవుతాయి. నేను ఇప్పుడు వస్తున్నాను కాబట్టి మీకు మెల్లమెల్లగా అర్థమవుతాయి. ఓకేనా? బాయ్. ఇంకేం లేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్. ముఖ్యంగా మర్చిపోయా, బెల్ ఐకాన్ గంట సింబల్ కొట్టండి, ఆల్ అని చెప్పి క్లిక్ చేయండి. ఓకే, బాయ్.